తుది దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో 45 గంటల ధ్యానానికి కూర్చున్నారు. అంటే జూన్ 1న జరిగే 7వ దశ పోలింగ్ అయిపోయేదాకా ఆయన ధ్యాన ముద్రలోనే ఉంటారన్నమాట. గురువారం సాయంత్రం తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కన్యాకుమారికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ భగవతి అమ్మ ఆలయంలో పూజలు చేశారు. తెల్లటి ధోతి, శాలువా ధరించి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ధ్యానం ప్రారంభించారు మోదీ. ఇవాళ సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారాలు చేశారు. అయితే ప్రధాని మోదీ ఈ 45 గంటల సమయంలో ఆహారం తీసుకుంటారా లేదా అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ 45 గంటల ధ్యానంలో భాగంగా నరేంద్ర మోదీ కేవలం లిక్విడ్ డైట్ను మాత్రమే పాటించనున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు, ద్రాక్షారసం, ఇతర ద్రవ పదార్థాలను మాత్రమే తాగనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ధ్యానం సందర్భంగా నరేంద్ర మోదీ మౌనంగా ఉంటారని, ఆ ధ్యాన మందిరం దాటి అడుగు బయట పెట్టరని వెల్లడించారు. ఈ క్రమంలోనే కాషాయ వస్త్రాలు ధరించి వివేకానంద రాక్ మెమోరియల్ పరిసర ప్రాంతాల్లో నరేంద్ర మోదీ తిరిగిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ప్రధాని మోదీ కన్యాకుమారిలో 2 రోజుల పాటు ఉండనున్న నేపథ్యంలో అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ప్రతి ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీకి ధ్యానం చేయడం అలవాటు. 2014 ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజుకు సంబంధించిన ప్రతాప్గఢ్కు వెళ్లారు. ఆ తర్వాత 2019లో లోక్సభ ఎన్నికల ప్రచార గడువు పూర్తి కాగానే ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆ ఆలయానికి సమీపంలో ఉన్న ఓ గుహలోకి వెళ్లి అక్కడ ధ్యానం చేశారు. ప్రస్తుతం కూడా ఎన్నికల ప్రచారం ముగియడంతో ఈసారి తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ను ఎంచుకున్నారు ప్రధాని మోదీ.